Good morning students. Today I will teach you पर्यावरण और प्रदूषण निबंध. మనకి 9th క్లాస్ లోను 10th క్లాస్ లో కూడా నిబంధ అడుగుతూ ఉంటారండి. దివాలి, పర్యావరణ और ప్రదూషణ, కంప్యూటర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి సారాంశాలు ఎన్ని మార్క్స్ అయితే వస్తూ ఉంటదో దాంతో పాటు నిబంధ కూడా అన్ని మార్క్స్ కే వస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. पर्यावरण और प्रदूषण ఈ రోజు క్లాస్ లో మనం ఈ నిబంధ నేర్చుకోబోతున్నాం. మనం నిబంధ ఏం రాసినా సరే మనం సబ్ హెడ్డింగ్స్ ఇవ్వాలండి. ప్రస్తావన, విషయ విశ్లేషణ, నెక్స్ట్ ఉపసంహార. ఇక్కడ మనకి పర్యావరణ और ప్రదూషణ తీసుకున్నాం కాబట్టి ప్రస్తావన అంటే మనం దేని గురించి అయితే ఏ టాపిక్ గురించి అయితే చెప్తున్నామో అది ప్రస్తావనలో రాస్తాం. విషయ విశ్లేషణ దాని గురించి చక్కగా విశ్లేషించి చెప్తామన్నమాట. విషయ విశ్లేషణలో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా సినిమా కానీ లేదంటే పర్యావరణ ప్రదూషణ అనుకుంటున్నాం, దీని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నష్టం చెప్పుకుంటున్నాం. లేదంటే లాభం ఉందనుకోండి, లాభం కూడా మనం సబ్ హెడ్డింగ్లో పెట్టాల్సి ఉంటుంది. ఉపసంహార, కంక్లూజన్, ఈ విధంగా మనం సబ్ హెడ్డింగ్స్ రాసుకుని మనం నిబంధన అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. पर्यावरण और प्रदूषण. पर्यावरण అంటే ఎన్విరాన్మెంట్ అండి, వాతావరణం. और प्रदूषण, प्रदूषण माने పొల్యూషన్ అన్నమాట. पर्यावरण और प्रदूषण. स्टूडेंट्स, ऑल ऑफ यू ओपन योर स्टडी मटेरियल्स, पेज नंबर 522. प्रस्तावना. पर्यावरण का अर्थ है वातावरण. पर्यावरण का अर्थ है वातावरण. पर्यावरण అంటే అర్థ మీనింగ్ ఏంటి అంటే వాతావరణం. వాతావరణం అంటే మనకి మన చుట్టూ నాలుగు వైపులా వ్యాపించి ఉండేదాన్ని వాతావరణ, ఎన్విరాన్మెంట్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. पर्यावरण हर प्राणी का रक्षा कवच है. पर्यावरण हर प्राणी, ఈ ఎన్విరాన్మెంట్ అనేది హర్ ప్రాణి, ప్రతి ప్రాణి యొక్క రక్షా కవచం. చూడండి, మనకి సహజంగా హౌస్ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది చలి నుంచి, వేడి నుంచి కదండి. క్లోత్స్, దుస్తులు మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా సహజంగానే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? पर्यावरण हर प्राणी का रक्षा कवच है. ప్రతి ప్రాణికి రక్షా కవచంగా ఈ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. पर्यावरण के संतुलन से मानव का स्वास्थ्य अच्छा रहता है. पर्यावरण के संतुलन, संतुलन माने బ్యాలెన్స్డ్. ఈ వాతావరణం అనేటువంటిది బ్యాలెన్స్డ్గా కనుక ఉన్నట్లయితే మానవ కా స్వాస్థ్య అచ్చా రహతా హై. స్వాస్థ్య మానే హెల్త్ అండి. మన ఈ వాతావరణం కనుక బ్యాలెన్స్డ్గా ఉంది అనుకోండి, మన హెల్త్ ఎలా ఉంటుందట? అచ్చా రహతా హై అంటే అంత ఎక్కువ వేడి ఉండదు, అంత ఎక్కువ చలి ఉండదు, ఎక్కువగా వర్షాలు అనేటువంటివి ఉండవు. అంటే వాతావరణం బ్యాలెన్స్డ్గా ఉంటే మన హెల్త్ కూడా చక్కగా ఉంటుంది. विश्व भर के प्राणियों के जीवन पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं. विश्व भर के प्राणियों के जीवन, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణుల యొక్క జీవితం కూడా पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं. पर्यावरण की स्थिति पर, అవును కదండి, ఈ ఎన్విరాన్మెంట్ కండిషన్ మీదే అది బేస్ అయి ఉంటుంది. आजकल ऐसा महत्वपूर्ण पर्यावरण बिगड़ता जा रहा है. आजकल ऐसा महत्वपूर्ण पर्यावरण ఇంత ఇంపార్టెంట్ ఉంది మన లైఫ్లో ఈ వాతావరణానికి, అటువంటిది బిగడతా జా రహా హై. బిగడతా అంటే స్పాయిల్ అయిపోతూ ఉందండి కదండి. మనం ఏం చేస్తూ ఉన్నాం? మన ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని అంతా ఏం చేస్తూ ఉన్నామండి? పొల్యూట్ చేస్తూ ఉన్నాం. మనం చాలా డెవలప్ అవుతూ ఉన్నామని చెప్పి అనుకుంటూ ఏం చేస్తున్నాం అంటే మన సరౌండింగ్స్ అంతా ఏం చేస్తున్నాం? స్పాయిల్ చేస్తూ ఉన్నాం. पर्यावरण में भूमि, वायु, जल, ध्वनि नामक 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. पर्यावरण में మన వాతావరణంలో ఏమేమి పొల్యూషన్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయంటే భూమి పొల్యూషన్ ఉందండి. భూమి అంటే ఎర్త్ ఏం చేస్తూ ఉన్నాం చూడండి, మనం ఈ పాలిథిన్ కవర్స్ అవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఈ పాలిథిన్ కవర్స్ అన్నీ ఏం చేస్తున్నాం? యూజ్ అండ్ త్రో కదనా, మనం వాడేస్తూ ఉంటాం, దాన్ని పడేస్తూ ఉంటాం. అట్లా పడేసినప్పుడు అదంతా కూడా ఎర్త్ మీద ఒక లేయర్ లాగా అది ఏర్పడిపోతూ ఉందండి. అట్లా ఏర్పడినప్పుడు చూడండి, ఈ రెయిన్స్, వర్షం కురిసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా భూమిలోకి ఇంకకుండా అవి అడ్డుకుంటూ ఉన్నాయి. ఇంకా ఏం చేస్తూ ఉండే నాలం, ఈ డ్రైనేజెస్ వాటిలో కూడా ఏమైపోతున్నాయండి? ఇవన్నీ అడ్డుపడిపోతూ ఉండండి. అడ్డుపడడం వల్ల వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోవడం, అంతా కూడా సడక్ అంటే రోడ్ అంతా గందగితో నిండిపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. భూమి ప్రదూషణ జరుగుతూ ఉందండి. ఇంకా ఏం జరుగుతుంది చూడండి, కొంతమంది ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా ఏం చేస్తూ ఉంటారు? సరౌండింగ్స్లో
ఏదైనా తాలాబ్ కానీ అంటే చిన్న చెరువు లాంటిది కానీ దగ్గరగా ఉన్న ఏదైనా రివర్ కానీ కెనాల్ ఏది ఉన్నా సరే ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా దానిలోకి పంపించేస్తూ ఉంటారండి. అలా పంపించేయడం వల్ల ఏం పొల్యూషన్ వస్తుంది మీకు తెలిసి చెప్పండి? వాటర్ అన్నమాట. పానీ వాటర్ అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది? పొల్యూట్ అయిపోతుంది. అంటే ఒక భూమి ప్రదూషణ మనం చూస్తున్నాం. నెక్స్ట్ వాయు ప్రదూషణ, జల్ ప్రదూషణ గురించి చెప్పుకున్నామండి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాటర్లో అన్నీ కూడా ఈ పూజలు అవి చేసినప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, పవిత్రంగా ఉండాలి, అక్కడ ఇక్కడ వేయకూడదు అని చెప్పి వాటర్లో దాన్ని కలుపుతూ ఉంటారు. దీనివల్ల కూడా పొల్యూషన్ అనేటువంటిది చాలా పెరిగిపోతూ ఉందండి. వాటర్ కనుక పొల్యూట్ అయిపోయినట్లయితే మనం చాలా రకాలైన డిసీజెస్ మనకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, వాయు ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. వెహికల్స్ ఈ రోజులో ప్రతి వాళ్ళు వెహికల్ యూస్ చేస్తూ ఉన్నారు. వెహికల్ లేకుండా ఎవ్వరు వెళ్ళడం లేదు. ఎంత దగ్గరగా మనం వెళ్ళవలసి వచ్చినా సరే వెహికల్ యూస్ చేస్తున్నాం. దానివల్ల చాలా ఏమవుతూ ఉందండి, ఎయిర్ పొల్యూట్ అయిపోతూ ఉంది. ఎయిర్ పొల్యూట్ అయిపోవడం వల్ల చాలా రకాలైన మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎయిర్లో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి ఇటువంటివన్నీ కూడా మన ఎయిర్లో ఏమైపోతూ ఉన్నాయంటే ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఆక్సిజన్ అనేటువంటి తగ్గిపోతుంది. ఇటువంటి మన హెల్త్కి హాని చేసేటువంటివన్నీ కూడా ఏమైపోతాయి, గ్యాసెస్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏం పెరుగుతుందండి, వాయు ప్రదూషణ అన్నమాట. వాయు ప్రదూషణ పెరుగుతూ ఉంది. ఇంకా మనం ఏం చేయాలండి, ఈ వెహికల్స్ వాడటం అనేటువంటిది తగ్గించాలి. ధ్వని నామక్ 4 ప్రకారకే ప్రదూషణ ఫైల్ రహీ హై. ధ్వని సౌండ్ పొల్యూషన్ అండి. ఎక్కువగా వెహికల్స్ యూజ్ చేయడం వల్ల కదా హార్న్స్ అవి వేస్తూ ఉంటారు. లేదంటే చూడండి కొన్ని ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్ అప్పుడు చూడండి ఈ లౌడ్ స్పీకర్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. చాలా గట్టిగా సౌండ్స్ పాటలు అవి వేస్తూ ఉంటారు. అంటే ధ్వని ప్రదూషణ అనమాట. సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. के प्रदूषण फैल रहे हैं. ఈ పొల్యూషన్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతాయి. చూసారండి, ఈ పొల్యూషన్స్ అన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, మనమే వాటిని చేస్తున్నాం. అంటే మన అనారోగ్యానికి కారణం మనమే అవుతున్నాం అన్నమాట. इन प्रदूषणों के कारण पर्यावरण का संतुलन बिगड़ता जा रहा है. इन प्रदूषण के कारण, इन प्रदूषणों के ఈ పొల్యూషన్స్ వల్ల पर्यावरण का संतुलन बिगड़ता जा रहा है. पर्यावरण का संतुलन మన ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండడం లేదండి, బిగడతా जा रहा है. బ్యాలెన్స్ లేకుండా ఏమైపోతుంది, స్పాయిల్ అయిపోతూ ఉందన్నమాట. అంటే చూడండి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ ఉంది. దానివల్ల ఏంటంటే ఇన్ టైంలో రెయిన్స్ రావడం లేదు. రెయిన్స్ రాకపోవడం వల్ల కరెక్ట్గా పంటలు పండవండి. లేదంటే మనకి డ్రింకింగ్ వాటర్ దొరకదు. అంటే చాలా మనం ఏం చేస్తూ ఉన్నాం, మొత్తం మన వాతావరణాన్ని అంతా కూడా పొల్యూట్ చేసేస్తూ ఉన్నామన్నమాట. విషయ విశ్లేషణ. भूमि पर रहने वाले हर प्राणी को जीने प्राणवायु की आवश्यकता होती है. భూమి పై रहने वाले हर प्राणी को, భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి జీనేకో ప్రాణవాయుకి ఆవశ్యకత होती है. జీనే అంటే జీవించడానికి, ప్రాణవాయు మానే ఆక్సిజన్ అండి. మనం జీవించాలంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరం, ఆక్సిజన్ కదండి. భూమి మీద అంటే హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే కాదు, యానిమల్స్, బర్డ్స్, ప్రతి ప్రాణికి, భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి కూడా జీవించాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అనేటువంటిది అవసరం అండి. यह प्राणवायु हमें पेड़ पौधों के हरे भरे पत्तों से ही मिलता है. यह प्राणवायु, ఈ ఆక్సిజన్ అనేటువంటిది మనకి पेड़ पौधों के हरे भरे पत्तों से ही, హరే భరే మానే గ్రీనరీ, పత్తా అంటే లీవ్స్ అండి, మీకు తెలుసు కదా. గ్రీనరీగా ఉండి ఈ ట్రీస్ నుంచి, ఈ లీవ్స్ నుంచి మనకి ఏమొస్తుందండి, ఈ ఆక్సిజన్ అనేటువంటిది మనకి మిల్తా హై లభిస్తూ ఉంటుంది. ఇన్ దినోం పేడ్ పౌధోం కో బేఫిక్ర్ కాట్ రహే హై. ఇన్ దినం కానీ నౌడేస్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నామండి, పేడ్ పౌధోం కో, ఈ ట్రీస్ అన్నిటిని కూడా బేఫిక్ర్ కాట్ రహే హై. మనం చాలా నిర్లక్ష్యంగా, ఏ విధమైన ఫియర్ లేకుండా, మనకి తెలుసు ఆక్సిజన్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో జీవించి ఉండలేము అని చెప్పి. చూడండి, మనం ఎప్పుడైనా హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం కదండి. ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టారంటే ఎంత కాస్ట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఇదంతా వాతావరణంలో మనకి ఫ్రీగా మనకి దొరుకుతూ ఉంది. దాన్ని మనం కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ మనం పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్పి, ఈ పేడ్ పౌదే దేని నుంచి అయితే మనకు ఆక్సిజన్ లభిస్తుందో, ఆక్సిజన్ లేకపోతే మనం జీవించలేమని మనకి తెలుసు. అటువంటి ట్రీస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే బేఫిక్ర్ కాట్ రహే హై, మనం వాటిని కట్ చేసేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన హౌసెస్ నిర్మించుకోవడానికి, లేదంటే ఫ్యాక్టరీస్ నిర్మించడానికి, ఇటువంటి అంటే మనకి ఏమవుతూ ఉందండి, పాపులేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి మనకి నివాస స్థలం కావాలి. కాబట్టి ఏం చేస్తున్నారు, ట్రీస్ అన్నీ కూడా కట్ చేసేస్తూ ఉన్నారు.
वास्तव में पेड़ पौधे ही पर्यावरण को संतुलन रखने में काम आते हैं. వాస్తవం में पेड़ पौधे ही నిజానికి ఈ ట్రీస్ అనేవి పర్యావరణకు సంతులన్ రఖనే మే కామ్ ఆతే హై. పర్యావరణ మన ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటంటే ఈ ట్రీస్ అన్నమాట. ఇవి లేవంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ట్రీస్ ఎక్కువ కట్ చేయడం వల్ల ఇన్ టైంలో వర్షాలు కూడా కురవు. చాలా చెడు ప్రభావాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ऐसे पेड़ पौधों को काटने से पर्यावरण का संतुलन तेजी से बिगड़ता जा रहा है. ऐसे पेड़ पौधों को ఇటువంటి ట్రీస్ని కాట్నేసే మనం కట్ చేసేస్తూ ఉన్నట్లయితే పర్యావరణ కా సంతులన్ తేజీసే బిగడతా జా. పర్యావరణ కా సంతులన్ ఈ ఎన్విరాన్మెంట్లో బ్యాలెన్స్ అంటే మనకి కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా ఏ సీజన్లో అవి కరెక్ట్గా వచ్చాయనుకోండి వాతావరణం ఎట్లా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేదనుకోండి రైనీ సీజన్లో వర్షాలు చాలా ఎక్కువగా కురిసినాయి, ఫ్లడ్స్ వస్తాయి కదండి, మనం చాలా కష్టపడవలసి వస్తుంది. లేదంటే ధూప్ అంటే సమ్మర్లో ఎక్కువ ఎండలు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్పి, पेड़ पौधों को काटने से पर्यावरण का संतुलन तेजी से बिगड़ता जा रहा है. तेजी से तेजी माने చాలా ఫాస్ట్గా ఏమైపోతూ ఉంటుందంటే స్పాయిల్ అయిపోతుందండి. हमारे चारों ओर के कल कारखानों से धुआं निकलता है. हमारे चारों ओर के कल कारखाने से మన సరౌండింగ్ చారోం ఓర్ అంటే మన 4 సైడ్స్ మనం చూడండి చాలా డెవలప్ అవుతూ ఉన్నాం చెప్పి చాలా ఫ్యాక్టరీస్ని వాటిని మనం ఏం చేస్తూ ఉన్నాం, నిర్మించుకుంటూ ఉన్నాం కదండి. వాటి నుంచి ధువా నికల్తా హై. ధువా మానే స్మోక్ అండి, స్మోక్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా దేంట్లో పంపించేస్తున్నారు మనం చెప్పుకున్నాం కదా, ఆ సరౌండింగ్స్లో ఉన్న వాటర్ బాడీస్లోకి పంపించేస్తున్నారు. అట్లా పంపించడం వల్ల ఏం పొల్యూషన్ వస్తుంది, జల్ ప్రదూషణ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి చారోं ओर कल कारखाने से धुआं निकलता है. कल कारखाने అంటే ఫ్యాక్టరీస్ అండి. ఈ ఫ్యాక్టరీస్ నుంచి ఏమొస్తుంది, కంటిన్యూస్గా స్మోక్ అనేది వస్తూనే ఉంటుంది. इससे వాయు ప్రదూషణ बढ़ रहा है. దీనివల్ల ఏం పొల్యూషన్ పెరుగుతుందంటే వాయు ప్రదూషణ అనమాట. ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. దానివల్ల చూడండి మనకి లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్, మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. कूड़े कचरे को नदी नालों में बहा देने से जल प्रदूषण हो रहा है. कूड़े कचरे को ఈ డస్ట్ చెత్త అంతా ఉంటుంది కదండి, దాన్ని నదీ నాలో మే బహా దేనే సే. నదీ నాలా, నదీ మానే రివర్స్, నాలా మానే కెనాల్స్ అండి. బహా దేనే సే జల్ ప్రదూషణ హో రహా హై. ఈ మనం వాడుకున్న ఉన్న ఈ వేస్ట్ అంతా కూడా కెనాల్స్లో రివర్స్లో వేసేయడం వల్ల ఏం పొల్యూషన్ పెరుగుతుందంటే జల్ ప్రదూషణ అనేటువంటిది పెరుగుతూ ఉంది. వాయు జల్ ప్రదూషణంకే కారణం కई बीमारियां फैल रही हैं. వాయు జల్ ప్రదూషణంకే కారణం కదండి. మనం జీవించి ఉండాలంటే ఈ ఎయిర్, మనకి ఎయిర్ ఎంత ఇంపార్టెంట్, వాటర్ అంతే ఇంపార్టెంట్ అండి. ఎక్కువ డిసీజెస్ మనం గమనిస్తూ ఉంటాం కదా, ఎయిర్ వల్ల వాటర్ వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చెప్తున్నారండి వాయు జల్ ప్రదూషణంకే కారణం. వాయు ఎయిర్ పొల్యూషన్ వల్ల జల్ ప్రదూషణ, వాటర్ పొల్యూషన్ వల్ల కई బీమారియా మానే డిసీజెస్, చాలా డిసీజెస్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ వాతావరణాన్ని పొల్యూట్ చేయడం వల్ల ఏమేమి నష్టాలు మనకున్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आता है. पर्यावरण के असंतुलन से, असंतुलन माने इंब्यालेंस्ड अंडी. वातावरणం ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే మౌసం సమయ పర్ నహీ ఆతా. మౌసం మానే సీజన్స్ అండి. సీజన్స్ అనేటువంటి ఇన్ టైంలో మనకి రావు కదండి. ఏ సీజన్లో మనకి సీజన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మన హెల్త్ కూడా చక్కగా బాగుంటుంది. इससे वर्षा भी ठीक समय पर नहीं होती है. वर्षा भी ठीक समय पर, रेन्स అనేవి కూడా కరెక్ట్ సమయంలో పడవన్నమాట. वर्षा के ना होने के कारण अकाल पड़ता है. वर्षा के ना होने के कारण ఈ रेन्स అనేవి ఉండకపోవడం వల్ల అకాల్ పడతా హై. అకాల్ మానే ఫెమైన్ అండి. ఫెమైన్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే అకాల్ మానే కరువు పరిస్థితులు అనమాట. అవును కదండి, రెయిన్స్ వర్షం చక్కగా కురిస్తేనే నదీ నాలా అంటే రివర్స్ ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అన్నిటిలో ఫుల్గా చక్కగా వాటర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి చక్కగా పంటలు పండుతాయి, మనకు కావాల్సిన వాటర్ అంతా మనకి దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే ఈ పొల్యూషన్ పెరిగిపోతుందో దాంతో ఏమవుతుందండి,
అంటే వాతావరణం ఇంబ్యాలెన్స్డ్గా అయిపోవడం వల్ల కరెక్ట్ సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల అకాల్ పడతా హై అంటే మనకి ఫెమైన్ సిచ్యువేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. కహీ అతివృష్టి और కహీ అనావృష్టి की हालत भी आती है. కహీ అతివృష్టి, కొన్ని చోట్ల ఏంటంటే అతివృష్టి అంటే చూడండి కావాల్సిన దానికంటే వర్షం ఏమైపోతుందో చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. చూడండి ఈ ఫార్మర్స్ పంటలు పండించుకుంటూ ఉంటారు, వాళ్ళు అతివృష్టి అంటే ఒకవేళ కావాల్సిన దానికంటే వాటర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ పంటలన్నీ ఏమైపోతాయంటే పాడైపోతూ ఉంటాయి. కానీ అనావృష్టి అంటే వర్షం కురవని పరిస్థితుల్ని అనావృష్టి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వస్తే గనక అతివృష్టి, కావాల్సిన దానికంటే చాలా ఎక్కువగా కురిసి పంటలన్నీ మునిగిపోతూ ఉంటాయి, చాలా నష్టం, దానివల్ల ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, ప్రజలందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, తినడానికి ఉండడానికి కూడా లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ అనావృష్టి ఒకవేళ లేదు అనుకోండి, కావాల్సిన దానికంటే చాలా తక్కువ వర్షపాతం కురుస్తూ ఉంటుంది, లేదంటే అసలు వర్షమే పడని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల అనావృష్టి అంటే డ్రింకింగ్ వాటర్ ఉండదు, మనకి పంటలు పండించుకోవడానికి కావాల్సిన వాటర్ ఉండదు. ఇంకా చాలా అనావృష్టి అంటే పంటలు పండక చాలా కష్టాలు అనేవి మనం పడవలసిన హాలత్ బి ఆతి హై, అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉందండి. నెక్స్ట్ ఉపసంహార్ చూడండి. ऐसे प्रदूषण को यथाशक्ति दूर करना हम सबका कर्तव्य है. ऐसे प्रदूषण को यथाशक्ति दूर करना, ఇటువంటి పొల్యూషన్ని యథాశక్తి అంటే మనందరం కూడా ఏం చేయాలి, దూర్ కర్నా హమ్ సబ్కా కర్తవ్య హై, దీన్ని దూరం చేయడం మనందరి యొక్క కర్తవ్యం అనే డ్యూటీ అండి. ఇది నాకు సంబంధించింది కాదు కదా, ఎవరో పొలిటీషియన్స్కి సంబంధించింది, లీడర్స్కి సంబంధించింది అని చెప్పి అనుకోకూడదు. ఇది మనందరి యొక్క డ్యూటీ, ఎందుకంటే మనం ఇక్కడ నివసిస్తూ ఉన్నాము, మనకి ఇటువంటి ఏంటి ఏ పొల్యూషన్ లేకుండా ఉన్నట్లయితే హెల్తీగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట ఏంటి, ఈ పొల్యూషన్ని దూరం చేయడం అనేటువంటిది. इसके लिए हम सब यह वचन ले और प्रयत्न करें गंदगी ना फैलाए. इसके लिए हम सब यह वचन ले, దీనివల్ల మన అందరం కూడా యహ వచన్ లే అంటే ప్రామిస్ చేయాలి, और ప్రయత్న కరే అంతేకాదు ప్రామిస్ చేసి వదిలిపెట్టేయడం కాదు, ట్రై చేయాలండి. దేనికోసం, గందగీ నా ఫైలాయే అంటే మనం డస్ట్ని మనం ఎక్కడికి పడితే అక్కడ వేసేయకూడదు. కూడా కచరా నదీ నాలోమే నా బహాయే, కూడా కచరా ఈ చెత్త చెదారం ఏదైతే ఉంటుందో నదీ నాలోమే నా బహాయే, అదంతా రివర్స్లో కెనాల్స్లో వాటిల్లో వేయకూడదు. ఉన్కో సదా సాఫ్ రకే, అంతే కదండి రివర్స్ని సదా సాఫ్ రకే, ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. చూడండి గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు చేస్తుందండి, మనలో చేంజ్ రావాలి, మనలో చేంజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా మన మార్పు అనేటువంటిది తీసుకురావచ్చు. మనం చెప్పుకున్నాం కదా భూమి ప్రదూషణ చెప్పుకున్నప్పుడు, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటామండి, ఏ విధమైన థైలీ ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళకుండా ఉంటాం. అక్కడ మనకి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ పాలిథిన్ కవర్స్ ఇవి మనకి ఇస్తూ ఉంటారు, మనం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని త్రో చేసేస్తూ ఉంటాం. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడే మనం ఏదైనా ఒక క్లాత్తో తయారు చేసిన ఒక బ్యాగ్ మనం తీసుకొని వెళ్ళాలి. అంటే మనం మన దగ్గర నుంచి ఇది స్టార్ట్ చేయాలండి, ఎందుకంటే మనం పక్కవాడు ఏదో చేంజ్ తీసుకొని వస్తారు, మనం ఎదురు చూడకూడదు. ఇది మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇది మనందరి యొక్క కర్తవ్యం అని చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్పి, ఈ చెత్త అంతా వీటిలన్నిటిని కూడా ఎక్కడ వేయకూడదు అని చెప్తున్నారు. నదీ నాలోమే నా బహాయే, ఈ రివర్స్లో వాటిలో వేయకుండా ఉండాలి. సదా సాఫ్ రకే, ఎప్పుడు నీట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. పేడంకో నా కాటే, ట్రీస్ని కట్ చేయకూడదు. సాథ్ హీ నయే పేడ్ పౌదే లగాకర్ పృథ్వీకి హరియాలీ బడాయే, ట్రీస్ని కట్ చేయకుండా ఉండడంతో పాటు మీరు చేయవలసిన పని ఏంటంటే పేడ్ పౌదే లగాకర్ పృథ్వీకి హరియాలీ బడాయి, పేడ్ పౌదే ప్రతి వాళ్ళు కూడా కొత్త మొక్కల్ని నాటి పృథ్వీకి హరియాలీ బడాయి, మన ఎర్త్ యొక్క ఈ గ్రీనరీ అనేటువంటి దాన్ని మనం పెంచాల్సి ఉంటుందండి. ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక మొక్కని నాటాలి, ఎందుకంటే మనకు కావాల్సిన ఆ ప్రాణవాయువు అదే మనకి ఇస్తుంది కాబట్టి. వాహనం కా ధువా కమ్ కరే, వాహనం కా ధువా కమ్ కరే, ధువా అంటే స్మోక్ అని చెప్పుకున్నాం కదండి. ఈ వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ని కూడా మనం ఏం చేయాలి, కమ్ కరే తగ్గించాలి. 2-3 years బ్యాక్ ఢిల్లీ గవర్నమెంట్ చెప్పిందండి, ఏమని చెప్పి, ఎక్కువగా ఈ ఎయిర్ పొల్యూషన్ అది పెరిగిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ పొగ మంచు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. రావడం వల్ల ఈ వెహికల్స్ ఎదురుగా వచ్చే వెహికల్స్ కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరగడం,
ఎట్లా ఉంది అంటే డే అంతా కూడా ఆ పొగ మంచి ఉండిపోవడం అనేటువంటిది జరిగే సిచ్యువేషన్స్ వచ్చాయండి. అప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆడ్ బేస్ అంటే ఒక రోజు అక్కడ వెహికల్స్లో లాస్ట్న వచ్చే నంబరు ఆడ్ నంబర్ వచ్చింది అనుకోండి, ఈరోజు ఆడ్ నంబర్ ఉన్న వెహికల్స్ రోడ్ పైకి రావాలి, నెక్స్ట్ డే ఈవెన్ నంబర్స్ అనమాట. ఆ విధంగా చేయడం జరిగింది. అంటే ఒక రోజులో చాలా వెహికల్స్ అనేవి బయటికి రావడం అనేటువంటి తగ్గుతుంది, దానివల్ల పొల్యూషన్ తగ్గడం జరిగింది. అంటే మన చేతుల్లోనే ఉందండి ఈ పొల్యూషన్ని తగ్గించుకోవడం అనేటువంటిది కూడా. ऐसा करने से ही पर्यावरण को प्रदूषित होने से बचा सकते हैं. ऐसा करने से ఈ విధంగా చేయడం వల్ల पर्यावरण को प्रदूषित होने से बचा सकते हैं. వాతావరణం పొల్యూట్ అయిపోకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంటే ముఖ్యంగా మనకి ఎన్ని రకాలైన ప్రదూషణలు ఉన్నాయి? 4 ప్రకారకే ప్రదూషణ, 4 రకాలైన ప్రదూషణలు ఉన్నాయి. భూమి ప్రదూషణ, జల్ ప్రదూషణ, వాయు ప్రదూషణ, ధ్వని ప్రదూషణ. అంటే ప్రతి దాన్ని ఏ విధంగా అంటే మనమే దాన్ని ఏం చేస్తూ ఉన్నాం? పొల్యూట్ చేస్తూ ఉన్నాం. మనలో చేంజ్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. మనలో చేంజ్ వచ్చినప్పుడు మనం ఈ పొల్యూషన్ని పూర్తిగా మనం నిర్మూలించగలుగుతాం, హెల్దీగా మనం జీవించగలుగుతామండి. స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.